హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ కన్నుమూత, పోలీసుల భారీ ఎన్కౌంటర్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, మస్తర్ జిల్లాల మధ్య మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా బుధవారం ఉదయం వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో మావోయిస్టుల పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల యశోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా మృతదేహాన్ని గుర్తించారు. జగన్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. ఆయన అసలు పేరు మాచర్ల యశోబు. జగన్ మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చేందుకు ఆయన కుమారుడు మహేష్ బయలుదేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన యశోబు తొలుత చర్చి మాస్టర్గా పనిచేశారు. రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ క్రమంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పట్ల ఆకర్షితుడై 1990లో పీపుల్స్ వార్ గ్రూప్ నేత కడారి రాములు అలియాస్ రవి నేతృత్వంలో అడవుల బాట పడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత వరంగల్ జిల్లా అన్నాసాగర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 35 ఏళ్లు అనేక ఉద్యమాల్లో, దాడుల్లో పాల్గొన్నారు. క్రమంగా ఆర్గనైజర్ గా, కమాండర్ గా నియమితులయ్యారు. 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 2001లో తెలంగాణ కమిటీ ప్రెస్ రక్షణ వ్యవహారాల కోసం ఏర్పాటైన ప్లాటూన్ కమాండర్ గా పనిచేశారు. 2004లో కేంద్ర కమిటీ రక్షణ కోసం ఏర్పాటైన కంపెనీ కమాండర్ గా, 2012లో ఛత్తీస్గఢ్ లో జనతన సర్కార్లో వ్యవసాయ అభివృద్ధి కమిటీ నేతగా అబూజ్మాడ్ లో పనిచేశారు. ఆ తర్వాత కేంద్రం కమిటీ సభ్యుడిగా, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇన్ఛార్జిగా, కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జిగా మావోయిస్టుల పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో జగన్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. జగన్ అజ్ఞాతంలోకి వెళ్లాక ఎన్నడూ సొంత ఊరికి రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా జగన్ పై 25 లక్షల రివార్డు ఉంది. జగన్ మృతితో టేకులగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం టేకులగూడెం చేరుకుంటుందని, ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో మాజీ నక్సలైట్లు, హక్కుల కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.